తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారబోతుందా? అగ్రరాజ్యం అమెరికా మరియు ఇరాన్ మధ్య వైరం తారాస్థాయికి చేరిందా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, ఆంక్షల పర్వానికి ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని, ఇరాన్కు చెందిన నౌకలను కట్టడి చేస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఒక పవర్ఫుల్ హెచ్చరికను జారీ చేసింది. మా జోలికొస్తే పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తాం, లేపేస్తాం అంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ ఐఆర్జీసీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను ఇప్పుడు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానానికి అమెరికా అడ్డు తగలడం సముద్రపు దొంగతనంతో సమానమని ఇరాన్ మండిపడుతుంది. తమ భద్రతకు ఏ చిన్న ముప్పు వాటిల్లినా ఆ ప్రాంతంలోని సముద్ర భద్రత మొత్తం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. భద్రత అనేది అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికీ ఉండకూడదు అని ఇరాన్ స్పష్టం చేయడం ద్వారా తాము దేనికైనా సిద్ధమేనని ట్రంప్కు సందేశం పంపింది. అమెరికా తమ ఓడరేవులపై ఆంక్షలు విధిస్తే తాము గల్ఫ్ ప్రాంతంలోని కీలక రేవులన్నింటినీ మూసివేస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. తమ ఓడరేవులకు ముప్పు ఉంటే ఈ ప్రాంతంలో ఏ ఓడరేవు సురక్షితంగా ఉండదని ఇరాన్ కఠినంగా హెచ్చరించింది. ఇకపై హర్మూజ్ జలసంధిలో తమ పర్యవేక్షణే కొనసాగుతుందని, శత్రు దేశాల నౌకలను అస్సలు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇరాన్ అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హర్మూజ్ ద్వార ప్రవేశం లభిస్తుందని, మిగతా వారికి కఠిన పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరికలో పేర్కొంది. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమవడం పశ్చిమాసియాను నివురుగప్పిన నిప్పులా మార్చింది. ఇప్పటికే 7 ఏళ్ల విరామం తర్వాత భారతదేశానికి ఇరాన్ చమురు నౌకలు చేరుకుంటున్న వేళ హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఈ ఉద్రిక్తతలు వాణిజ్య మార్గాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. అమెరికా పట్టుదల, ఇరాన్ మొండి వైఖరితో ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ప్రపంచ మార్కెట్లు ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ తీసుకునే తదుపరి నిర్ణయం ఈ ప్రాంతంలో శాంతిని కలిగిస్తుందా లేక రణ క్షేత్రాన్ని సృష్టిస్తుందా అన్నది వేచి చూడాలి. ఇరాన్ హెచ్చరికలతో గల్ఫ్ గడ్డపై ఇప్పుడు భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.